అరవింద్ కేజ్రీవాల్ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం. వీటికి మరో ట్యాగ్ తగిలించింది ఈడీ. అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడు అని. అలాంటి కేజ్రీవాల్ ఇప్పుడు తీహాడ్ నుంచి విముక్తి పొందారు. ఎస్, తాత్కాలికమే, కానీ చాలా కీలక సమయంలో బయటకు వచ్చారు కేజ్రీవాల్. ఇన్నాళ్ళు అంటే సరిగ్గా 50 రోజుల పాటు జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. మరి ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? ఆయన గురి ఎవరి వైపు పెట్టనున్నారు? మళ్ళీ ఆయన జైల్లోకి వెళ్లేలోపు జరిగే పరిణామాలేంటి? సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మామూలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో బెయిల్ దొరకడం అనేది అసాధ్యం. కానీ కేజ్రీవాల్ కేసును స్పెషల్గా తీసుకుని మరీ బెయిల్ ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో తీహాడ్ నుంచి రిలీజ్ అయ్యారు కేజ్రీవాల్. జైలుకు వెళ్లడానికి ముందే బీజేపీపై కత్తులు నూరారు కేజ్రీవాల్. తనపై తప్పుడు కేసు నమోదు చేసి జైలుకు పంపారన్న కోపం పీక్స్లో ఉంది ఆయనకు. అలాంటి కేజ్రీవాల్కు మళ్లీ బయటకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరింత స్పైస్ యాడ్ కానుంది. ముందుగా రాబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందో చూద్దాం. మామూలుగా కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఉన్న రాష్ట్రాల లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఢిల్లీ. ఆ తర్వాత పంజాబ్, హర్యానా, ఇక రాజస్థాన్, గోవాలో ఉన్నా అది చాలా తక్కువ అని చెప్పాలి. సో 3 రాష్ట్రాల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఎక్కువే అని చెప్పాలి. ఇప్పటికే ఈ 3 రాష్ట్రాల్లో ఆప్ జోరుగా ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ఆ జోరు మరింత పెరగనుంది. ఢిల్లీలో కాంగ్రెస్తో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇండియా కూటమిలో భాగంగా దేశ రాజధానిలోని 7 సీట్లలో ఆప్ 4, మిగిలిన 3 సీట్లలో కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజధానిపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. నెక్స్ట్ పంజాబ్, ఇక్కడ 13 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఇక హర్యానాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బట్ ఇప్పుడు కేజ్రీవాల్ ఎంట్రీతో ప్రచార స్టైల్ మారనుంది. అసలు కేజ్రీవాల్కు బెయిల్ వచ్చిన టైమింగ్ హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆప్కు చివరి 3 దశల పోలింగ్ చాలా ముఖ్యం. మే 20, 25, జూన్ 1 వీటి పోలింగ్ ఉంది. ఢిల్లీ, హర్యానాలో 6వ దశలో మే 25న, ఆ తర్వాత పంజాబ్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 2న ఆయన తిరిగి తీహాడ్కు వెళ్లనున్నారు. సో పర్ఫెక్ట్ టైంలో బెయిల్ వచ్చింది కేజ్రీవాల్కు. కేజ్రీవాల్ ఇక స్టేజ్ ఎక్కినా, రోడ్ షో నిర్వహించినా దాని ఇంపాక్ట్ అంతా ఇంత ఉండదు. ఇకపై అటు మోడీని, ఇటు బీజేపీని చీల్చి చెండాడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన ఈ పనిని మొదలు పెట్టారు కూడా. टॉप के नेता इन्होंने जेल भेज दिया. उन्होंने सोचा कि पार्टी खत्म हो जाएगी, लेकिन ये पार्टी नहीं है, ये एक सोच है. जितना ये खत्म करना चाहते हैं उतना ये बढ़ती जाती है, उतना ये बढ़ती जाती है. ये क्रश करना चाहते हैं प्रधानमंत्री जी आम आदमी पार्टी को. जो लोग मोदी जी से मिलने जाते हैं, वो कई लोग हमें भी जानते हैं. वो बाहर आके हमें बताते हैं कि आपके बारे में सबसे पहले मोदी जी से जो भी मिलने जाता है, सबसे पहले वो केजरीवाल की और आम आदमी पार्टी की 10 से 15 मिनट बात करते हैं. उनको कहते हैं कि आने वाले समय के अंदर आम आदमी पार्टी ही देश को भविष्य देने वाली है. प्रधानमंत्री जी कह रहे हैं मैं भ्रष्टाचार से लड़ रहा हूं. देश के सबसे बड़े चोर, उचक्के और डकैतों को उन्होंने अपनी पार्टी में शामिल कर लिया. जिन लोगों को 10 दिन पहले मोदी जी कहते थे 70,000 करोड़ का इसने घोटाला कर दिया, थोड़े दिन के बाद उसी आदमी को अपनी पार्टी में शामिल करके किसी को डिप्टी सीएम बना देते हैं, किसी को मंत्री बना देते हैं और उनके सारे ईडी और सीबीआई के मामले खत्म कर देते हैं. మరి ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రిపేర్డ్గా లేదా అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు వస్తే ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారని బీజేపీకి కూడా తెలుసు. ఇప్పుడు బీజేపీకి ఒక్కటే చాయిస్ ఉంది, అది కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం. అట్ ది సేమ్ టైం ఆయన జైలు నుంచి వచ్చాడు, మళ్ళీ జూన్ 2న లొంగిపోవాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేయడం. బీజేపీ ఇదే టాపిక్పై ప్రచారం చేయబోతోంది. బట్ బీజేపీ ఈ స్ట్రాటజీని కేజ్రీవాల్ ఈజీగా ఓవర్కమ్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఓ మంచి వక్త. ఆయన ప్రచార స్టైల్ విద్యా, ఉద్యోగం అన్నట్టుగా ఉంటుంది. నేను సామాన్యుణ్ణి, సామాన్యుల కోసమే పనిచేస్తానట్టుగా సాగుతుంది ఆయన ప్రచార తీరు. రియాలిటీ ఎలా ఉన్నా ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో ఇదే ట్రెండ్. దీనికి ప్రజలు ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఈ ఎన్నికలను కేజ్రీవాల్ ఓ రిఫరెండంగా భావించే ఛాన్స్ కూడా ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తీహాడ్ జైల్లో ఉన్నా కూడా ప్రజలు తనను వారియర్గా భావిస్తారన్న ఆశలో ఉన్నారు కేజ్రీవాల్. దీనికి ఆన్సర్ అంత వెంటనే చెప్పలేం. ఎలక్షన్ అవ్వాలి, రిజల్ట్ రావాలి, ఆయన గెలవాలి. సో ఒకవేళ గెలిస్తే నిజంగానే ప్రజలు ఆయన ఒక వీరుడిగా, వారియర్గా భావించారని ఆయన చెప్పే మాటలు నిజం అవ్వచ్చు. ఓడిపోతే మాత్రం ఫలితం వేరేగా ఉంటుంది. అది జూన్ 4న తేలుతుంది. సో ఈరోజు అవుట్లుక్లో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, జేజేలు, జిందాబాద్లు కొట్టే సమయం ముగిసిపోయింది. మా నాయకుడు చెప్పిందే వేదమనే ధోరణిని ఇక వీడండి. స్వార్థపు రాజకీయ రథాన్ని లాగడం ఆపండి. వచ్చింది పాలించడానికా,
పరిస్థితులు మార్చడానికా అని కాస్త ఆలోచించండి. మీరు గెలిపించే వారి వల్ల మీ జీవితం, మీ తర్వాతి తరాల వాళ్ళ జీవితం కూడా మారుతుంది. మీ ప్రాంతానికి మంచి జరుగుతుందని నమ్మితే ఎవరినైనా ప్రశంసించు, వారికి ఓటేయి. అలా కాకపోతే నువ్వు నమ్మిన నాయకుడినైనా నిలదీయాలి, ప్రశ్నించాలి, అవసరమైతే పక్కన పెట్టాలి. ఇప్పటికైనా కాస్త విచక్షణతో ఆలోచించండి. ఖచ్చితంగా ఓటు వేయండి. మీ బ్రతుకులు మార్చే వారికి ఓటు వేయండి. ఇదే మా బిగ్ రిక్వెస్ట్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.